రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ జిల్లాలో అధికారుల తీరు మారలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రజలతో పాటు తెలుగు తమ్ముళ్లు టీడీపీ కేంద్ర కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు తమ నుంచి లాక్కున్న భూముల్ని ఇప్పించాలని కొందరు ఫిర్యాదు చేస్తే అప్పట్లో బనాయించిన అక్రమ కేసులను ఎత్తేయాలని మరికొందరు టీడీపీ అధిష్టానం దృష్టికి తెచ్చారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులపై ఇన్సైడ్ స్టోరీ. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నేత. చిత్తూరు జిల్లా పొంగునూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూకాసురుడనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్ ను మింగేసిన ఘనుడనే విమర్శలు లేకపోలేదు. అంతేకాదు పేదల భూములను కూడా కొట్టేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చెప్పిందే వేదం. అధికారులు కూడా ఈయన ఆదేశాలకు జీ హుజూర్ అనేవారు. కొన్ని వ్యవహారాలను నిబంధనలకు విరుద్ధమని చెప్పేందుకు కూడా జంకేవారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలా చేశారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పవర్ పోయిన తర్వాతైనా మారారా అంటే అది లేదు. ఇప్పటికీ పెద్దిరెడ్డికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈయన బాధితులంతా ఇటీవల మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తమ గోడును వెళ్లపోసుకున్నారు. న్యాయం చేయాలని మొరపెట్టుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని సదుం, సోమల, చౌడేపల్లి, పులిచెర్ల, పొంగనూరు ఇలా అన్ని మండలాలకు చెందిన పెద్దిరెడ్డి బాధితులు తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టి ఫిర్యాదు చేస్తున్నారు. తమ భూముల్ని కబ్జా చేస్తున్నారని కొందరు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మరికొందరు, మామిడి తోటలను ధ్వంసం చేస్తున్నారని ఇంకొందరు. ఇలా బాధితులంతా తమ దీనగాథలుగా చెబుతుంటే కంప్లైంట్స్ తీసుకుంటున్న వారు కూడా చెలించిపోయారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టుల పేరుతో లాక్కున్న భూములకు పరిహారం చెల్లించకుండా అధికారులు అలసత్వం వహించారని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతం అయ్యారంటే వారి గుండెల లోతుల్లో గూడు కట్టుకున్న బాధను అర్థం చేసుకోవచ్చు. వైసీపీ హయాంలో పొంగునూరు నియోజకవర్గంలో సాగిన అరాచక పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దిరెడ్డి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం అప్పటి విపక్ష టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టేవారన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యర్థులను రాజకీయంగా అణగదొక్కేందుకు ఫ్యాన్ పార్టీ పెద్దలు పోలీసులను వాడుకునేవారు. అధికారులు కూడా నిబంధనలు బలాదూర్ అన్నట్టుగా వ్యవహరించేవారు. రూల్స్, రెగ్యులేషన్ జాంతానయ్య అనేవారు. సిఆర్పీసీని పక్కన పెట్టి వైసీపీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేసేవారన్న విమర్శలు లేకపోలేదు. ప్రజలు తమ సమస్యలపై నోరెత్తి ఘోషించినా ప్రతిపక్షాలు వారికి అండగా ఉన్నా కేసులు పెట్టి జైలు పాలు చేసేవారు. అరాచక పాలనకు అంతం పలకాలనుకున్న ప్రజలు పంతం పట్టి మరీ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసి కసిగా ఓడించారు. టీడీపీ గెలుపు కోసం సొంతంగా నిధులు వెచ్చించిన వారిలో పెద్దిరెడ్డి బాధితులు కూడా ఉన్నారని అంటారు. అలాంటి వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమకు న్యాయం జరగటం లేదని బాధపడుతున్నారు. పొంగునూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి సహా దాదాపు 600 మందికి పైగా పెద్దిరెడ్డి బాధితులు అక్రమ కేసుల్లో చిక్కుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు, దౌర్జన్యాలను భరించలేక ఇబ్బందులు పడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనైనా ప్రశాంతంగా ఉందామనుకుంటే ఆ పరిస్థితి లేదన్న బాధ వారిలో కనిపిస్తోంది. అధికారులు అలాంటి అవకాశం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొంగునూరు నియోజకవర్గంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలకే పనులవుతున్నాయని, అధికారులు కూడా వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆవేదన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. వైసీపీ శ్రేణులకు మేలు చేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారన్నది టీడీపీ నేతల వాదన. ఆఫీసర్ల తీరు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, పళ్లు కొరుకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేసే అధికారులే ఇప్పటికీ కొనసాగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పొంగునూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పిన వారికే పనులు అవుతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు చెప్పే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఓడిపోయినా పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మళ్లపల్లిలో ఈయన సోదరుడు ద్వారకానాథరెడ్డి గెలిచారు. పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా ఇప్పటికీ తమను రకరకాలుగా వేధిస్తున్నారని, లాక్కున్న భూములపై నోరెత్తితే గొంతు నొక్కి పీకి పిసిగేస్తామని వార్నింగ్ ఇస్తున్నారంటూ బాధితులు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడాన్ని గమనించాలి.
ఇక పొంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలను తరచూ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితిని కూటమి ప్రభుత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.